వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం సూళ్లూరుపేటలో బుధవారం మాజీ ఎంపీ చింతామోహన్ మరియు సూళ్లూరుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి తిలక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. సూళ్లూరుపేట బజార్ వీధిలో ప్రతి ఇల్లు, ప్రతి అంగడి, ప్రతి గడప తిరుగుతూ చింతామోహన్ మరియు తిలక్ మరియు సూళ్లూరుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎన్నికల ప్రచారం జరిగింది. మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ మళ్లీ మనందరం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, సూళ్లూరుపేట నియోజకవర్గంలో శ్రీ సిటీని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు అప్పట్లో మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి శ్రీ సిటీని తీసుకొచ్చారని, ఆ శ్రీ సిటీ వల్ల ఎంతో మంది కార్మికులకు జీవనోపాధి కలిగిందని తెలియజేశారు. శ్రీ సిటీలో 60,000 మంది, అందులో 50% మంది మహిళలు పనిచేయడం ప్రాధాన్యత ఉంది. ఇక్కడ 30 దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు తీసుకొని వచ్చాం. ఇక్కడ నుంచి దాదాపుగా 20,000 కోట్ల ఖాయం. మోడీ పతనం ప్రారంభమైంది కేజ్రీవాల్ అరెస్టు తోటి. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఇట్లంటున్నది, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్లయిపోయింది. 150 సీట్లు లోపల పడిపోతున్నారు. సర్వేలన్నీ దొంగ సర్వేలు వదిలిపెడుతున్నారు. మరి వ్యాపారం చేస్తున్నారు సర్వేలు పేరు మీద. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం కేంద్రంలో. మరి మేము వచ్చినప్పుడు వెంటనే అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తాం. మీరు అడగొచ్చు ఎలా ఇస్తామని. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించబోతున్నాం. దుగరాజ పట్టణ ఓడ రేవుని మేము తీసుకొస్తాం. వచ్చిన మొదటి రోజే ప్రతి ఇంటికి మేము ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత మాది. అంతేకాదు స్కాలర్షిప్లు పిల్లకాయలకు రావటం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు, ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నటువంటి BA, BSc విద్యార్థులకు సంవత్సరానికి 30,000 రూపాయలు స్కాలర్షిప్లు ఇస్తాం. అంతేకాదు MA, MScలు చదువుతున్న ప్రతి విద్యార్థికి 40,000 రూపాయలు సంవత్సరానికి మేము ఏర్పాట్లు చేస్తాం. మరి ప్రతి మహిళకు, ప్రతి నిరుపేద మహిళకు 1,00,000 రూపాయలు సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరి అంతేకాదు 5 లక్షలు, ఎవరికైతే ఇళ్ళు లేవో 5 లక్షల రూపాయలతో మేము ఇళ్ళు కట్టించబోతున్నాం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. అంతేకాకుండా మరి అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని మేము కలుపుకొని ఆదర్శమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరిని మన్ననలు పొందేటట్టుగా 4 వారాల్లో రాబోతున్నాయి. ఇది దేశానికి చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. భారత రాజ్యాంగాన్ని మట్టుబెట్టాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉంది. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మట్టుబెట్టి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేయాలని ఉన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్లు తీసేయాలన్నారు. ఓబీసీలకు మేమిచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కూడా తీసేసేదానికి మరి ఎన్నెన్నో ఆలోచనలో ఉన్నారు RSS, BJPలు. ఈ బీజేపీకి వెళ్ళాలి. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం